మంచిదండి. ఈ సమయంలో మనము రెండవ వర్తమానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నా తండ్రి నీ కుమారుణ్ణి మీరే నిలువ పెట్టుకొని విలువైన నీ మాటలు నా ప్రభు మాకు అందరికీ ఆశీర్వాదకరంగా నా తండ్రి నీకు మేలు మాకు మేలుకరంగా ప్రభు మా ఆత్మీయ జీవితాలకి అవసరమైనటువంటి మాటలు నా ప్రభు నీ కుమారుని మా మధ్యనిలో పెట్టుకొని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. విన్నటువంటి వాక్యం మా జీవితాల్లోనైనా మీరే దురంతలుగా ఫలింపచేయమని వేడుకొంటున్నాం. ఈ రీతిగా నా తండ్రి రెండో వర్తమానంలోనికి మేము ప్రవేశించబోతుంటున్నాగా నా ప్రభువా మీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంటున్నాం. మా మధ్యలోనైనా పరిశుద్ధాత్మ దేవుని మీరు ఉంచినందుకై నీకే స్తోత్రాలు. చెప్పబడుతున్న మాటలు నా ప్రభు సొంత మాటలు, సొంత ఆలోచనలు ఎంత మాత్రం కాకుండా నాయన మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో నా ప్రభు మీ మాటలు మేము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దయచేయమని వేడుకొంటున్నాం. లోక వార్తలు, లోక విషయాలు నాయన ఎంత మాత్రం కాకుండా ప్రభువా మీ జ్ఞానాన్ని గురించినటువంటి మాటల్లో ప్రభు మీ మనసును గురించినటువంటి మాటలు మేము ధ్యానిస్తుంటుండగా ఆ రీతిగా మీరే మా అందరితో మాట్లాడమని వేడుకొంటున్నాం. నా సొంత తలంపులు కాదు నా ప్రభు, మీరే నా ద్వారా మాట్లాడమని వేడుకొంటున్నాం. మీ బూరగా నన్ను వాడుకోమని వేడుకొంటున్నాం. అటు కృపణనైనా మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని వేడుకొంచు. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవాతి దేవుని మహాకృపను బట్టి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి గత మాసమంతయు క్షేమంగా మనల్ని అందరినీ కాపాడినటువంటి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఆరాధన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మార్చి మాసము మొదటి ఆదివార దినంలో దేవుడు మనల్ని అందరినీ ప్రవేశింపచేశాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. గత మాసమంతా మన పేపర్ చూస్తే ఎన్నో మరణాలు, ఎన్నో విధాలుగా, ఒకటని చెప్పాలా రెండని చెప్పాలా, అంటే మరణం పేరుతో ఈ లోకాన్ని చాలించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ మనమైతే ఆ స్థితిలో లేం చూడండి కదా. ఇది మన గొప్పతనం కాదు. అలాగని మనం ఈ లోకంలో ఉన్నామంటే గొప్పతనం కాదు. దేవుడు మనపైన చూపిస్తున్న ఉచితమైన కృప, ఆయన అపారమైన ప్రేమ మనపైన చూపిస్తున్నాడు. అందును బట్టి మనం ధన్యులం. అదేదో మన భక్తి కాదు, కానీ మన విశ్వాసము ఎంత మాత్రం సరిపోం మన ఈ భూమి మీద ఉండడానికి. కానీ దేవుడు అపారమైన కృప మన ఎడల చూపిస్తున్నట్టు కనుకనే మనం ఇంకా ఈ లోకంలో ఉండగలుగుతున్నాం. ప్రేమైన దేవుని వారలా ఈ వాస్తవాలన్నీ మనం గ్రహించుకొని మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలు కదా నేర్చుకుని ముందుకు వెళ్దాం. ఈరోజు సత్య సంబంధులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా కొన్ని ప్రార్థన విషయంలో కొన్ని జరగకూడనివి, అంటే నేర్చుకోలేనివి నేర్చుకుంటుంటాం వాస్తవంగా. అయితే వాస్తవంగా ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం ఖచ్చితంగా. సత్య సంబంధ బోధకుల్లో ఇది కనపడదు. అంటే ఉండొచ్చు, చాలా ఎక్కువైతే ఉండరు, చాలా తక్కువనే ఉంటారు. కానీ సత్యాన్ని అనుసరిస్తున్న మనము కూడా మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంతవరకు మన భక్తి జీవితంలో మనం కలిగి ఉన్నాం, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. మనం అంత ఈజీగా తీసుకోకూడదు ఇది. ఎందుకంటే ప్రేమైన దేవుని వల్ల. అయితే ప్రార్థనలో రకాలు ఉంటాయి, ఆ రకాల గురించి మాట్లాడుకున్న తర్వాత విషయం. కానీ మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకుందాం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే అసలు బైబిల్ గ్రంథంలో ఇలాంటి ప్రార్థనలు చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అది పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన వరకు మనం చూసుకుంటూ వెళ్దాము. మొదటగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తే సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం.
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలండి. ప్రేమైన దేవుని ద్వారా ఈ సందర్భం మనకు సుపరిచితమే. హన్నా గారి సందర్భం, తనకు పిల్లలు లేనటువంటి పరిస్థితి. తన మరొక ఆమెడ ఉంది కదా, ఎల్కానా. వీరిద్దరు భార్యలుగా ఉన్నారు. ప్రేమైన దేవుని ద్వారా హన్నా గారు సంతానం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలో తనకు ఈ 10వ వచనాన్ని చూస్తే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. అంటే తన ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చూడండి. ఏడ్చి చేయాలా? మామూలుగా చేస్తే సరిపోతుంది కదా. దేవా సంతానం లేదు నాయన, నాకు దయచేయి ప్రభువా అని చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది, ఇలా కూడా చేయొచ్చు. కానీ తన బాధను ఒకసారి మనం గమనించాలి. తన బాధను బట్టి ఏడ్చుచు ప్రార్థన చేసిందంట. ఏడ్చుచు కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. దానివల్ల ఫలితాన్ని కూడా మనం చూద్దామా? 19-20 వచనాల్లో, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీడిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ప్రేమైన దేవుని, ఇక్కడ మొదటి అధ్యాయం 10వ వచనంలో కన్నీటి ప్రార్థన ఏదైతే ఆమె చేసిందో, ఇక్కడ 19-20 వచనాలకే దాని ఫలితాన్ని మనం చూస్తున్నాం చూడండి. ఎల్కానా గారు హన్నా గారిని ఇద్దరు కలిసినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైతే తను ఏ బాధను బట్టి ఆమె కన్నీటి ప్రార్థన చేసుకుందో, అక్కడ ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు కరిగిపోయినాడు చూడండి. ఎంటముడే ఆమెకు సంతానాన్ని దయచేసినటువంటి పరిస్థితి. కన్నీటి ప్రార్థన అంత ప్రాముఖ్యమా? అవును. ఏకంగా సంతానం లేకపోతేనే సంతానం దయచేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే కన్నీటి ప్రార్థన ఎంత బలమైనది. ఎంతోమంది సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయట్లేదు చూడండి. లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇది సింపుల్. పెద్ద ఖర్చు పెట్టేదా? 1 లక్ష రూపాయలు ఏమైనా ఖర్చు అవుతుందా కన్నీటి ప్రార్థనకు? చాలా సింపుల్. ప్రేమైన దేవుని వాళ్ళారా, కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యతను మనం చూడగలుగుతున్నాం. మరొక భక్తుని మనం చూద్దామా? అదో రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటల గురించి నా విషయంలోను జన విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియో దాని కాపురస్తులు దూషణాస్పదమగుదరనియో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ప్రేమైన దేవుని, యోషియా గారి యొక్క ప్రార్థన మనం చూస్తే కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేశాడు. ప్రేమైన దేవుడు, యూదా రాజు కదా యోషియా గారు. ప్రేమైన దేవుడు, కన్నీటి ప్రార్థన ఇక్కడ మన భక్తుని మనం చూడగలుగుతున్నాం. మరొక భక్తుని చూద్దామా? అదే రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలోనే 20వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో, ఆ దినములలో
హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యోషియా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా. ప్రియమైన దేవుని, ఇక్కడ హిజ్కియా గారి యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. భక్తుడైనటువంటి యోషియా గారు కదా, యోషియా గారు వెళ్ళి, నీ టైం అయిపోయింది, ఎక్స్పైర్ డేట్ అయిపోయింది నీది, దయచేసి నీ ఇల్లు సిద్ధపాటు చేసుకుంటున్నాడు కదా, వ్యాలిడిటీ అయిపోయింది నీది, ఇక్కడ సమయం చాలా దగ్గర పడింది నీది, తొందరగా రెడీ అయిపోను అని భక్తుడు వచ్చి చెప్తున్నప్పుడు 2వ వచనంలో మనం చూస్తే, అతడు తన ముఖంను గోడ తట్టు త్రిప్పుకొని కదా, చూస్తున్నాం కదా గోడ తట్టు. 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. ప్రియమైన దేవుని వారారా, కన్నీటి ప్రార్థన చేశాడు చూడండి హిజ్కియా గారు. ఎంత ప్రాముఖ్యమైనది! ఒక మరణాన్ని తప్పించింది కదా. నీది రీఛార్జ్ టైం అయిపోయింది, నువ్వు ఈ లోకంలో బ్రతకవు, టైం అయిపోయింది, సిద్ధపాటు చేసుకొని యెషయా గారు వచ్చి చెప్తే ఎంటమ్మడి నేను చేసిన పని ఏంటి? కన్నీటి ప్రార్థన. ఎంత బలమైనది కన్నీటి ప్రార్థన! అన్నగారి దగ్గరికి వెళ్తే సంతానం కొరకు ఏకంగా సంతానాన్ని దయచేసినటువంటి పరిస్థితి, ఇక్కడ హిజ్కియా గారి దగ్గరికి వస్తే ఏకంగా మరణాన్నే తప్పించినటువంటి పరిస్థితి. ఎంత బలమైనది కన్నీటి ప్రార్థన! ప్రేమైన దేవుని, మనం నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. పెద్ద పెద్ద భక్తులే చేస్తున్నప్పుడు వరకు మనం ఏమైనా సరిపోతామా? ఆలోచిద్దాం. భక్తులకి ఏమైనా మనము సరి సమానములమా, సరివృద్ధులమా? లేదు, సరిపోము వాళ్ళకి అసలు కూడా. కానీ ఇక్కడ చూస్తే హిజ్కియా గారు కన్నీటి ప్రార్థన వల్ల ఏకంగా మరణాన్నే తప్పించుకున్నాడు. ప్రేమైన దేవుని వారారా, హిజ్కియా గారి మరణాన్ని మనం తప్పించుకున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకును దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. చాలండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అంటున్నాడు దేవుడు. అవును, కన్నీటి ప్రార్థన చూశాడా దేవుడు? చూశాడని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఏదైతే ఏడ్చావో నా గురించి, నా దగ్గర మొరపెట్టుకున్నావో, నీ ప్రాణం గురించి మొరపెట్టావు, నేను చూశానంటున్నాడు దేవుడు. కన్నీరు కారుస్తుంటే దేవుడు చూస్తున్నాడండి ప్రార్థనలో. చిన్న విషయం కాదు, ఎంత విలువైన చూడండి కన్నీటి ప్రార్థన. ప్రియమైన దేవుని వారారా, సత్య సంబంధులుగా పిలువబడుతున్న మనము కన్నీటి ప్రార్థన అలవాటు ఉందా? ఒకవేళ ఉంది అంటే దేవునికి స్తోత్రం, లేదు అయితే ఏంటి మన సమాధానం? ఎందుకని మనము కన్నీటి ప్రార్థన చేయకూడదు? అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయమా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని వారు, మరొక వచనాన్ని మనం చూద్దామా? ఎజ్రా గ్రంథంలో, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసెను. ప్రేమైన దేవుడు, ఇక్కడ ఎజ్రా గారు పాపములు ఒప్పుకొని అంటే అక్కడ ఎజ్రా గారు పాపం చేసినట్టు దాని సందర్భం కాదు, కానీ జనుల పాపం విషయము అక్కడ పాపంను ఒప్పుకుంటున్నాడు. అలాగే ఏడ్చుతున్నాడంటే తన గురించి కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ఎజ్రా గారు ఏడుస్తున్నాడు. శాస్త్రి అయిన, ప్రవీణత గల శాస్త్రి అయిన, గ్రంథం పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఎజ్రా గారు కదా. అటువంటి వ్యక్తే ఏడ్చుచు ప్రార్థన చేస్తున్నారంటే ప్రేమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎజ్రా గారు అంటే చిన్న విషయం కాదు కదా. అటువంటి వ్యక్తి జనుల కోసం ఏడుస్తున్నాడు చూడండి. అలాగే మనం కూడా మన కుటుంబంలో ఎవరైనా మారకపోతే వారి కోసం ఏడ్చి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ కుటుంబంలో అందరూ మారారంటే దేవుని ప్రజల కోసం, ఎంతోమంది లోకంలో ప్రజలు ఉంటున్నారు, వారందరి కోసం మనం కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నామా?
ఏంటి మన పరిస్థితి? ప్రేమైన దేవుని వారారా, మనము ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటున్నాం. చూడండి, మరొక వచనాన్ని చూద్దామా? అదే రాజుల మొదటి గ్రంథంలోనే 8వ అధ్యాయము. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ప్రార్థన మనం చూస్తాం. 8వ అధ్యాయము 54వ వచనము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం. సొలొమోను ఇలాగురం ప్రార్థించుటయు విన్నపములు చేయుటయు ముగించి ఆకాశం తట్టు తన చేతులు దాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుంట మాని లేచి నిలిచిన తరువాత, ఇక్కడ కూడా భక్తుడైనటువంటి జ్ఞాని అండి. ఇటువంటి జ్ఞాని ఈ లోకంలో లేడు వాస్తవంగా. కానీ అటువంటి వ్యక్తే ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళ ప్రార్థన. పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఈయన వాస్తవంగా. దేవుడు అంటే అమితమైన భక్తి ఈయనకు, కానీ మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు మనం చూసాం. హన్నా గారి కన్నీటి ప్రార్థన చూసాం, హిజ్కియా గారి కన్నీటి ప్రార్థన చూసాం, ఎజ్రా గారి కన్నీటి ప్రార్థన చూసాం. ఇప్పుడు సొలొమోను గారికి వస్తే మోకాళ్ళ ప్రార్థన. వీళ్ళు చిన్న వ్యక్తులా? వీళ్ళు ఏమైనా చిన్న వ్యక్తులా బైబిల్లో? చెప్పండి. కాదు. బైబిల్లో వాళ్ళ పేరుందంటే చిన్న వ్యక్తులు కాదు వీళ్ళు. సాక్షాత్తు దేవుని ఆనందింపచేసేటువంటి బిడ్డలు వీళ్ళు. అటువంటి వ్యక్తులే మోకాళ్ళ ప్రార్థనల కన్నీటి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రేమైన దేవుడు, దీని యొక్క ప్రాముఖ్యతను మనం గమనించాలి. మరొక వచనం చూద్దామా? యోబు గ్రంథము. యోబు గారు కూడా కన్నీటి ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. 16వ అధ్యాయము 17వ వచనం. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కన్నురుప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. ప్రేమైన దేవుడు, ఇతను కూడా ఏడ్చుచూ ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. అవునండి, మామూలుగా ఏడిస్తే ఎర్రబడుతుందా? మీరు చెప్పండి. ఎవరన్నా ఇంట్లో వ్యక్తి చనిపోతే ఉంటుంది పరిస్థితి. ఎలా మారిపోతుంది ముఖం? ఎర్రబడిపోతుంది కదా. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు భక్తుడైనటువంటి యోబు గారు. ఏడుపు చేత ముఖం ఎర్రబడిపోయిందంట. అంతగా ఏడ్చాలా? అవసరం లేదు. కానీ ఏడ్చుచూ ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు. మరొక వచనం చూద్దామా? 21వ వచనంలో, అదే 16వ అధ్యాయంలోనే 21వ వచనంలో, నరపుత్రుని విషయమైన వాని స్నేహితునితో వేచమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ప్రవాహంగా మారిపోయినట. అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రవాహం అని రాశాడు, కానీ దేవుడు వాస్తవంగా అంతగా ఏడుస్తున్నాడని అర్థం. అక్కడ ముఖం ఎర్రబడిపోయింది, కన్నీళ్లు కారుతూ ఉన్నాయంట, ప్రవాహంగా కారుతున్నాయంట. అంటే ఎంతగా ఏడుస్తున్నాడు చూడండి. ఆయన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంతగా దేవుని యొద్ద మొరపెట్టుకుంటున్నాడో మనం ఆలోచన చేయాలి. ప్రేమైన దేవుడు, కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకోవాలి కదా. దానియేలు గ్రంథంలో మరొక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4-7 వచనాలు చూసినట్లయితే సందర్భ పరిచయం కోసం అది. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమును ఏ తప్పిదమునైన చెయ్యనివాడు కాడు గనుక దానియేలులో తప్పు అయినను లోపమైనను కనబడలేదు. 7వ వచనము, రాజపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద నేను మానవుని యొద్ద నేను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనాను చేసిన వాడు సింహపు గుహలో పడవేయబడును. ఇది సందర్భ పరిచయం కోసం. వాస్తవంగా
ఆ రాజు దగ్గర నువ్వు ఎక్కడ కూడా మీరు మొరపెట్టకూడదు అనేటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు. కానీ దానియేలు గారు ఈ శాసనం తెలిసి కూడా ప్రార్థనలు చేశాడు. ప్రార్థనలు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాను, సింహపు బోనులో వేస్తానని చట్టాలు తీసుకొచ్చారు. కానీ తర్వాత మనం వచనం చూస్తే 10వ వచనంలో, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారుని మోకాళ్ళుని తన ఇంటి మేడపై గది కిటికీ యెరూషలేములో తట్టు నిలబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. శాసనం చేసిన తెలిసి కూడా ఏమాత్రం తగ్గలేదు చూడండి ప్రార్థనలో. అది కూడా ఎలాంటి ప్రార్థన? ముమ్మారు మోకాళ్ళ ప్రార్థన. ఈయన చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి దానియేలు గారు కదా. ఎందుకని మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు? అలవాటు చేసుకున్నాడు ఈయన. ముమ్మాడు 3 పూటల మోకాళ్ళ ప్రార్థన. ప్రేమైన దేవుని వాళ్ళ పెద్ద పెద్ద భక్తులే మోకాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారండి కదా. చిన్న విషయం కాదు. ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడంటే అసలు ఎంత అద్భుతం కదా. ప్రేమైన దేవుని వాళ్ళరా, దాని ఫలితాన్ని మనం చూద్దామా? 6వ వచనంలోనే 19, 20, 6వ అధ్యాయంలోనే 19వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ, 16వ వచనం అండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులను దానియేలును పట్టుకొని పోయి సింహము గులలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించనా అని దానియేలుతో చెప్పగా. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, అసలు రాజు వెళ్ళి భయపడిపోతున్నాడు ఇక్కడ. వాస్తవంగా దానియేలు గారిని తప్పించాలని ప్రయత్నం చేశాడు రాజు ఇక్కడ. కానీ పరిస్థితులు అలా వచ్చాయి కనుక ఖచ్చితంగా వేయాల్సి వచ్చింది. కానీ ఆ సింహపు గుహ దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించనని దానియేలుతో చెప్పాను. 21వ వచనం అండి, 21, 22 వచనంలో, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతలను నంపించి సింహము నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. సింహం దగ్గరికి వచ్చి బ్రతికే వాళ్ళు ఉన్నారా చెప్పండి? సాధారణంగా మనం ఆలోచన చేద్దాం కదా. అసలు సింహం దగ్గరికి పోతే బ్రతికొచ్చే వాళ్ళు చరిత్రలో లేరు వాస్తవంగా. కానీ చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దానియేలు గారు. అది కూడా మోకాళ్ళ ప్రార్థన. సింహం నుంచి తప్పించుకొని వచ్చాడండి. చిన్న విషయం కాదు. మన కుక్క నుంచి తప్పించుకోలేం కదా. కరిచే కుక్క ఉందనుకోండి, దగ్గరకు వద్దామా, ఆ రోడ్లో వెళ్ళిపోతాం. ఒక లైన్లో కుక్క ఉందనుకోండి, ఆ లైన్లో పోతాం మనము, పోం. కానీ ఏకంగా ఈయన సింహం నుంచి తప్పించుకొని వచ్చాడు. వీరుడండి ఈయన. అది కూడా మోకాళ్ళ ప్రార్థన. చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద భక్తులే మోకాళ్ళ ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఇంతవరకు మనం పాత నిబంధనలు చూసాం. ఒక్కసారి కొత్త నిబంధనలకు వెళ్దాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనము. స్టెఫెను కృపతోను బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. 11వ వచనం. 11వ వచనం. అప్పుడు వారు, వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొనిరి. 12వ వచనము. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి, ప్రేమ, ఇది సందర్భ పరిచయం. వాస్తవంగా స్టెఫెను గారు శక్తితో, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నిండిపోయిన వ్యక్తి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. అయితే అక్కడ కుట్ర పన్నారు ఈయన మీద.
వాక్యం చెప్పనీయకుండా అపవాది కుట్ర పడినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భాన్ని చివరిగా మనం చూస్తే 7వ వచనంలో 60వ వచనంలో 7వ అధ్యాయం 60వ వచనము, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రేమైన దేవుడు, ఇక్కడ చూస్తే రాళ్లతో కొట్టేశారు ఏకంగా స్టెఫెను గారిని. ఒక వాస్తవాన్ని ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మోకాళ్ళ ప్రార్థన చేస్తాడా? ఒక గంటలో, ఒక క్షణాల్లో చనిపోతాడండి. దగ్గర పడింది మరణం. ఆ సమయంలో కూడా మోకాళ్ళ ప్రార్థన. మనకు చిన్న రోగం వస్తేనే చేయలేం, ఏదైనా గాయం అయితేనే చేయలేం కదా. ఈయన గాయం చూస్తే మరణానికి దగ్గరలో ఉన్నాడుగా, కొన్ని క్షణాలలో మరణం పోతుంది. అయినప్పటికీ కూడా ఏం చేశాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వీళ్ళకున్న కమిట్మెంట్ చూడండి, కమిట్మెంట్ ఏ మాత్రము తప్పిపోలేదు చూడండి. ప్రేమైన దేవుని వల్ల మోకాళ్ళ ప్రార్థన. భక్తుడైనటువంటి స్టెఫెను గారు మరణించే టైంలో మోకాళ్ళ ప్రార్థన చేశాడు. అవును, మనం ఆత్మీయ జీవితాలుగా మనం బ్రతుకుతున్న మనము ఎందుకని మనము మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోకూడదు? ప్రేమైన దేవుని వల్ల మరొక సందర్భాన్ని మనం చూద్దామా? అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోనే 36, 37 వచనంలో, మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. 37వ వచనం, ఆ దినములందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోనే ప్రార్థన చేసి శవము పైపు తిరిగి తబితా లెమ్మని ఆమెను కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. తబిత అనేటువంటి భక్తురాలు చనిపోయినప్పుడు ఎవరు వెళ్ళారు? పేతురు గారు వెళ్ళాడు. పేతురు గారు వెళ్తే ఏం ప్రార్థన చేశాడు? మామూలుగా కూర్చొని చేయొచ్చు కదా. ఈ అపోస్తలులకి, శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. వాళ్ళు కూర్చొని చేసిన కార్యాలు జరిగిపోతాయి, నిలబడి చేసిన కార్యాలు జరిగిపోతాయి. కానీ అలా చేయలేదు చూడండి నా పేతురు గారు. ఖచ్చితంగా మోకాళ్ళలో ప్రార్థన చేశాడు చూడండి. ఈయన భక్తుడు, పెద్ద భక్తుడు పేతురు గారు, చిన్న విషయం కాదు. ఈయన అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల కార్యక్రమాలు జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, సూచక క్రియలు జరిగిపోతాయి. మామూలుగా అంటే కూడా లేస్తుంది ఆమె తబిత. కానీ అలా అనలేదు, మోకాళ్ళ ప్రార్థన చేశాడు చూడండి. ప్రేమైన దేవుని వారు, చరిత్రలో వీళ్ళందరినీ దేవుడు రాయించినప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు మోకాళ్ళ ప్రార్థన? ప్రేమైన దేవుని వారా, మనం ఎందుకని మనం నేర్చుకోకూడదు? అదే 9వ అధ్యాయం 40వ వచనంలో చూసాం కదా ఇంతవరకు. మరొక వచనాన్ని మనం చూసుకుందాం. అదే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలోనే, 20వ అధ్యాయము సందర్భం కోసము 29వ వచనము, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించుననియో నాకు తెలియను, వారు మందను కనికరింపరు. 31వ వచనము, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, ఆ పదం చూడండి, కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. ఎన్నాళ్ళు ఏడ్చాడండి? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరములు ఏడ్చాడంట. ప్రేమ, అక్కడ ఉన్నటువంటి జనులను దేవుని వైపు నడిపించడానికి కన్నీటి ప్రార్థన చేసినటువంటి పరిస్థితి మనము పౌలు గారిని చూస్తున్నాం. 36వ వచనము, అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేసెను. ఇక్కడ మనము మోకాళ్ళ ప్రార్థన చూసాం, కన్నీటి ప్రార్థన చూసాం పౌలు గారిని. 2 చూస్తున్నాం. ఇక్కడ కూడా మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడండి పౌలు గారు. ఈయన కూడా పవర్ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంది. ఈయన కూడా ఏదైనా అంటే జరిగిపోతుంది కార్యక్రమం.
అద్భుత సూచక క్రియలు జరుగుతాయి. కానీ అలా చేయలేదైనా ఖచ్చితంగా మోకాళ్ళ ప్రార్థనే చేశాడు. చూడండి ప్రేమైన దేవుడు. మరొక వచనం చూసుకుందామా? అదే అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 5వ వచనంలోనే, 21వ వచనము 5వ వచనంలోనే, ఆ దినములు గడిచిన తరువాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణం వెలుపలి వరకు సాగనంపి వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని, ఆ పదం చూడండి, సముద్ర తీరంలో మోకాళ్ళ ప్రార్థన అంట. అవునండి, మనం ఇంట్లో చేసుకోలేం చూడండి, ఏకంగా సముద్ర తీరాన మోకాళ్ళ ప్రార్థన. తర్వాత ప్రార్థన చేసి మరి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుమి. ప్రేమైన దేవుడు, మోకాళ్ళ ప్రార్థన భక్తుడైనటువంటి పౌలు గారు చేశాడండి. అది కూడా సముద్ర తీరంలో కూడా. ఎక్కడ రాజు పల్లె చూడండి, అక్కడేం రాజు పడ్డాడా? అక్కడ సముద్ర తీరంలో అంటే చాలామంది ఉండొచ్చు. ఎవరు ఏమనుకున్నా తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది కమిట్మెంట్ను మర్చిపోలేదు. చూడండి మోకాళ్ళ ప్రార్థన యొక్క ఎంత ప్రాముఖ్యమైనది. ఈనాడు మనం మోకాళ్ళ ప్రార్థన చేస్తే మనం కూడా శవాలను లేపాలనే ఉద్దేశం కాదు, మనం కూడా సంతానం తెచ్చుకోవాలనే ఉద్దేశం కాదు. మన సందర్భము, మన యొక్క పరిస్థితులు ఏవైనా ఖచ్చితంగా మనము మోకాళ్ళ ప్రార్థన చేయాలని మనకు నేర్పిస్తుంది. మనం ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేస్తే శవాలు లేస్తాయనే సందర్భం కాదు, అలా అని కాదు, కానీ అది అలవాటు చేసుకోవాలని మనం నేర్చుకోవాలి. అవును, మన కుటుంబంలో ఏ సమస్య, ఏ ఇబ్బంది ఉందో వాటిని అన్నిటినీ తీసివేసేది మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ వచనాలను మనం చూస్తున్నాం కదా. మరొక వచనం చూద్దాం. ఏకంగా ఒక కుష్ఠిరోగి మోకాళ్ళ ప్రార్థన చేశాడండి. చూద్దామా? మార్కు సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము. ఒక కుష్ఠిరోగి ఆయన దగ్గరకు వచ్చి, ఈ పదం చూడండి ఏమంటున్నాడు, ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి నన్ను వేడుకొనగా. ప్రేమైన దేవుడు, ఒక కుష్ఠిరోగి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పండి? సంపూర్ణంగా బాగుంటాడా? రోజు జిమ్ బాడీ అయినది ఏమన్నా? రోజు రన్నింగ్ చేసే వ్యక్తియా? లేదు కదా. కుష్ఠిరోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని చాలా ఘోరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళుని. తర్వాత 41వ వచనం చూస్తే, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని అతనితో చెప్పాను. ఏకంగా తన మోకాళ్ళ ప్రార్థన కుష్ఠిరోగాన్ని తీసేసింది. చూడండి, అంటే అక్కడ చేసిన ప్రార్థన, అక్కడ మనం ఒక ప్రార్థన కూడా ఉంది నేర్చుకోవాల్సిన ప్రార్థన. నీకు ఇష్టమైతేనే అంటున్నాడు అక్కడ. నాకు ఇష్టం ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయని కోరుకోవట్లేదు. చూడండి కుష్ఠరోగి, నేను బాగా బ్రతకాలనుకుంటున్నాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఏమని కోరుకోవట్లేదు. అక్కడ ప్రార్థనలు కూడా ఆయన చిత్తాన్నే కోరుకుంటున్నాడు. అనుకోవచ్చు కదా, నేను బాగా బ్రతకాలనుకుంటున్నాను దేవా, నన్ను శుద్ధినిగా చెయ్యి, ఒక్క మాట అంటే ఏమవుతుంది? కానీ అలా అనలేదు. చూడండి, నీకు ఇష్టమే, నీ చిత్తమైతేనే చెయ్యి. తర్వాత మోకాళ్ళ ప్రార్థన, ఏకంగా మోకాళ్ళ ప్రార్థన కుష్ఠిరోగాన్ని తీసేసింది. చూడండి, చిన్న విషయమా? చాలా గొప్ప విషయం అండి ఇది. ప్రేమైన దేవుని వారారా, ఇంతవరకు మనం భక్తులందరినీ చూసుకుంటూ వచ్చాం కదా. ఏకంగా సాక్షాత్ దేవుడు, పరలోకంలో నిత్యము యుగ యుగాలు ఉండేటువంటి దేవుడు, మన కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కూడా చేశాడండి. చూద్దామా ఒక మాట? మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, సందర్భం కోసము 36వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పాను. 37, 38 వచనాలు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు, ఆ పదం చూడండి, దుఃఖపడుటకును చింతాక్రాంతునగుటకు మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది.
చాలండి. దుఃఖపడుటకంట. దుఃఖం అంటే సంతోషమా? లేదు కదా. బాధ, కన్నీటి ప్రార్థన. అది దుఃఖం మామూలుగా వస్తుందా? ఆలోచన చేయండి. ఎంత బాధ ఉంటే దుఃఖం వస్తుంది. ఆ బాధలలో కన్నీటి ప్రార్థన. సాక్షాత్తు దేవుడే దుఃఖపడుతూ ప్రార్థన చేశాడు. పరలోకంలో నిత్యము యుగ యుగాలుగా దూత ప్రతిగానాల చేత పొగడబడుతున్నటువంటి ఆయన దుఃఖపడుతూ ప్రార్థన చేశాడు. ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆలోచన చేద్దాం. ఆయన దేవుడు కదా, ఏమంత అవసరం ఆయనకు? కానీ మనకు నేర్పించాలని, నువ్వు నేను నేర్చుకోవాలని మాదిరిగా ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, దుఃఖ ప్రార్థన కదా. మరొక వచనం చూద్దామా. అదే లూకా గారు రాసినటువంటి సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయము సందర్భం కోసము 39-40 వచనాలు. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి 41, వారి యొద్ద నుండి రాతి మేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. సాక్షాత్తు దేవుడు మోకాళ్ళ ప్రార్థన. ఆలోచన చేద్దాం. నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి ఆయన, పరలోకంలో నిత్యుడిగా ఉన్నటువంటి ఆయన కూడా ఈ లోకానికి వచ్చి మోకాళ్ళ ప్రార్థన చేశాడంటే ప్రియమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు మోకాళ్ళ ప్రార్థన చేయాల్సిన అవసరమా? మీరు చెప్పండి. దేవుడు ఆయన ఎలా కూర్చునైనా ప్రార్థన చేయొచ్చు కదా. కానీ మనకి మాదిరిగా ఆయన ఈ లోకానికి మోకాళ్ళ ప్రార్థన మనకు నేర్పించాడు కదా. ప్రేమైన దేవుని వారారా, మోకాళ్ళ ప్రార్థన మనకు నేర్పించినటువంటి పరిస్థితి. ఎందుకని దేవుడు ఈ మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఇంతగా రాయించాడని ఒక మాట మనం చూసుకుందామా. కీర్తన గ్రంథము, ఎందుకు దేవుడు అంతగా విలువనిస్తున్నాడు ఈ ప్రార్థనకని ఒకసారి మనం ఆలోచన చేస్తే 56వ అధ్యాయము, కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనము, నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడును కదా. మన కన్నీళ్ళు ఏం చేస్తున్నాడంట? బుడ్డిలో దాచిపెడుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు ఏడ్చావో ప్రతిసారి ఆయన నీ కన్నీటిని దాచిపెడుతున్నాడు. తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఆయన పలానా సార్లు, ఇన్ని రోజులు, ఇన్నిసార్లు ఈయన ప్రార్థన చేశాడు, మోకాళ్ళ ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడని. ఏ ఒక్క కన్నీటిని చుక్కను ఆయన వ్యర్థం చేయట్లేదు. చూడండి, ప్రతిదీ ఆయన రాసుకుంటున్నాడు. పలానా వ్యక్తి ఇన్ని రోజులు, ఇన్నిసార్లు ప్రార్థన చేసింది, ప్రతిదీ మన గ్రంథంలో రికార్డ్ అవుతుందాడా. ఎంత ప్రాముఖ్యమైనది కన్నీటి ప్రార్థన. సాక్షాత్తు దేవుడే కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినప్పుడు మనకేమైంది? ఎందుకని మనం అలవాటు చేసుకోకూడదు? ప్రేమైన దేవుడు, ఈ సందర్భం నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రేమైన దేవుడు, దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుందని కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాను. ఇది నా గొప్పతనం కాదు. నేను ఏదో గొప్ప చెప్పుకోవడానికి ఇక నిలబడలేదు. దేవుడు నాకు చూపించినటువంటి కృప అది. ప్రతిరోజు గంటన్నర సేపు మోకాళ్ళ ప్రార్థన చేస్తాను. ఇది ఇక్కడే కాదండి, ఎక్కడ ఏ ప్రాంతానికి డ్యూటీకి వెళ్ళినా, అనంతపురం, విజయవాడ, హైదరాబాదు, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడ మాకు అకామిడేషన్ ఇచ్చినా, ఎక్కడ మాకు రూమ్ ఇచ్చినా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాను. నేను చూసుకుంటాను అక్కడ నాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంది, ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడ అనుకూలంగా ఉంది, మేడపైకి వెళ్ళిపోతాను. గంటన్నర సేపు మోకాళ్ళ ప్రార్థన చేస్తాను.
ప్రేమైన దేవుని వల్ల ఇది నేను గొప్పతనం చెప్పుకోవడానికి నిలబడలేదు. ప్రేమైన సాక్షాత్తు భక్తులు దేవుడు ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంతటి వారము, నేనెంతటి వాడను? ఎందుకని మనము మోకాళ్ళ ప్రార్థన చేయకూడదు? నేను చెప్పగలను, మోకాళ్ళ ప్రార్థన వల్ల కుటుంబంలో ఎన్నో ఆత్మీయ విషయాలలో శోధనల నుంచి నేను తప్పింపబడుచున్నాను. నా కుటుంబ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను ఎంతగానో గట్టెక్కిస్తున్నాడు. నా ప్రతి సమస్య నుంచి అపవాది ఎన్ని ఇబ్బందులు గురి చేసినా దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తే అపవాది ఊరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి మనం టార్గెట్ వానికి, అపవాదికి ఏదో ఒక రూపంలో నీకు శోధన తీసుకొస్తాడు. అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. శోధనలు కూడా అలాగే ఉంటాయి, సిద్ధపడిపోవాలి. వానికి మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన అంటే అపవాదికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా వాడు చెడగొట్టడానికే ట్రై చేస్తాడు. ప్రేమైన దేవుడు, నా కుటుంబంలో నా భార్య కూడా అదే అంటది, ఏమని నీకు అంత కష్టం వచ్చింది? కన్నీటి ప్రార్థన చేస్తున్నా. తెలియదు ఆమెకు. పెద్ద పెద్ద భక్తులు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనకేమైంది? ఎందుకని మనము మన భక్తి జీవితంలో కన్నీటి ప్రార్థన నేర్చుకోకూడదు? ప్రేమైన దేవుడు, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నా నా ప్రార్థన నేను మర్చిపోను. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. నేను ఇతరులకు ఆదర్శంగా నిలబడుతున్నాను. మా ఫ్రెండ్ నెల్లూరు వాస్తవ్యుడు, వెంకటగిరిలో ఉంటాడు అబ్బాయి, మూర్తి అని. అతను నా సాక్ష్యాన్ని బట్టి నేను కూడా నీలాగా తయారవుతాను అంటున్నాడు. అంటే నేను నాదేదో గొప్పతనం కాదండి, దేవుడు నాకు ఇచ్చిన కృపాది. నేను ఇతరులకు ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎందుకని నువ్వు ప్రార్థన అంత తక్కువ చేస్తున్నావని నేను అతన్ని హెచ్చరించాను, గద్దించాను. అవును నిజమే, నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను ఒప్పుకున్నాడు. ఇప్పటి నుంచి అయినా కానీ నేను కూడా ప్రార్థన చేస్తానని నేర్చుకున్నాడు. మన అనంతపురం ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు డ్యూటీకి వచ్చాడు. అతను నాతో పాటు ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ప్రేమైన దేవుడు, ఎంత గొప్ప విషయం ఇది. ఇతరులను, మన భక్తి జీవితం ఆదర్శంగా ఉండాలి. మనకు ఇతరులని దేవుని వైపు నడిపించే వ్యక్తులుగా మనం బ్రతకాలి ఈ లోకంలో. ప్రేమైన దేవుని వాళ్ళ కుటుంబంలో మా చిన్నక్క, ఆమె కూడా మోకాళ్ళ ప్రార్థన అదే చేస్తుంది. ఇంతవరకు మీరు మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. చేయకపోతే ఏంది పరిస్థితి? ఆరోగ్య సమస్యలు ఉన్న వారి గురించి వదిలేయండి, ఆరోగ్యంగా బాగున్న వారి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఏమైంది మనకు? ఎందుకని మనం మోకాళ్ళ ప్రార్థన చేయకూడదు? ప్రేమైన దేవుళ్ళు, అంత ఈజీగా తీసుకోకండి. చిన్న విషయాలు కాదు ఇవి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మనము ఆయన నమ్ముకున్న మనము, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనము ఎందుకని నేర్చుకోకూడదు? సత్య సంబంధులుగా ఉన్నాం, వాక్యం అయితే సత్యం తెలుసు మనకు. కానీ మోకాళ్ళ ప్రార్థనలు ఎందుకు మనము మర్చిపోతున్నాం? కన్నీటి ప్రార్థన ఎందుకని మనం మర్చిపోతున్నాం? ప్రేమైన దేవుని వారారా, మనం నేర్చుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. దేవుడు అట్టి కృప మా అందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న నా తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నా ప్రభు అయా పరిశుద్ధాత్మ దేవుని మా మధ్య ఉంచినైనా, మీరే మా అందరిలోనైనా నీ వాక్య చేత మీరు మాట్లాడినందుకే నీకే స్తోత్రాలు. అయినా క్రైస్తవులుగానైనా, సత్య సంబంధ విశ్వాసులుగా పిలువబడుతున్నప్పటికీనైనా మాలో ఉన్నటువంటి లోపాన్నినైనా అయా మీరు మాకు ఎత్తి చూపించినందుకే నీకే స్తోత్రాలు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థనైనా ఎంత ప్రాముఖ్యమైనది నా ప్రభు. భక్తుల్లోని భక్తులను చూస్తే మాకు అర్థమవుతున్నది. దేవానికి స్తోత్రాలు. దానియేలు గారు, అయా పేతురు గారు, పౌలు గారు, హన్నా గారు, సొలొమోను గారు, నా ప్రభు ఎంతమంది భక్తులనైనా మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశారో మీరు మా కొరకు రాయించిన దేవా నీకే స్తోత్రాలు. అయా నిత్యము యుగయుగాలు కొనియాడబడుచున్న యేసుక్రీస్తు ప్రభువారు కూడా నాయనా అయా మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు ఉంటున్నాగా నా ప్రభువా. అయా క్రైస్తవులుగా పిలువబడుతున్న మేము మాలో ఇటువంటి లోపాలనైనా మాకు కనిపిస్తున్నప్పుడు నా ప్రభు నీ వాక్యం చేత మీరే మా అందరితో మాట్లాడినందుకే నీకే స్తోత్రాలు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థనైనా మేము నేర్చుకునే అవకాశాన్ని మీరు మాకు దయచేయమని వేడుకొంటున్నాం నా తండ్రి. నీకే స్తోత్రాలు.
ఆ రీతిగానైనా మా ఆత్మీయ జీవితాలు మీరు బెరుపరచమని వేడుకొంచున్నాం. అపవాది ఈ మాటలు ఎంత మాత్రమైనా దొంగిలించకుండా అయా మరింత ఉన్నతంగానైనా ఈ లోకంలో జీవించే అవకాశం దయచేయండి. మంచి నేలన పడినటువంటి విత్తనంలాగానైనా ఈ వాక్యం మా జీవితంలో మీరే నూరంతలుగా ఫలింపచేయమని వేడుకుంటున్నాను. దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన మాటల్లో ఏమైనా తప్పులుంటే దయతో నన్ను క్షమించండి నాయన. నీ మనసును ఇంకా సరిగా వివరించలేకపోయానేమైనా దయతో నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. తండ్రి నీకే స్తోత్రాలు. ఈ సొంత నా ఘనత కోసం, నా మేలు కోసం కాదు కానైనా నీ మహిమార్థమునైనా ఈ కార్యక్రమం జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం. ఆ రీతిగానైనా నువ్వు వాడుకోమని వేడుకుంటున్నాను. నీ బూరగానైనా నన్ను వాడుకుంటున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రీతిగా విన్నటువంటి వాక్యానైనా చేరువచ్చిన బిడ్డలందరిలోనైనా మీరే ఫలింపచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఇప్పటి నుంచేనైనా మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసే అవకాశానైనా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటు కృపణనైనా మీరే మా అందరికీ అనుగ్రహిస్తారని వేడుకోవచ్చు. మా రక్షకుడును, మా ప్రాణ విమోచకుడైనటువంటి యేసు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.